లేదురా సిలబస్ రివిజన్ కాదమ్మా. రే మామూలే. రిఫ్లెక్షన్స్ వస్తాయేమో అని శశికిరణ్ రిఫ్లెక్షన్స్ వస్తాయేమో అనరా. వద్దులేరా చిన్నారా, వెనక్కే బెటర్, ఇదే బెటర్ మోరా. ఇదెందుకో కరెక్ట్గా ఉందిరా, షాడో కానీ ఏమి రావు. డౌట్స్ అంటావా, నేను చెప్తాను కదా, చూసి చెప్తా ఉంటాను. ఇది బెటర్ రా. రైట్. శశికర్ నేను చెప్తాను, డౌట్స్ రాగానే చూసి చెప్తా ఉంటానుగా ఎప్పటికప్పుడు. రైట్ రైట్. సాయి చరణ్, గౌతమ్, గుడ్ మార్నింగ్ రా. పృథ్వీ, గుడ్ మార్నింగ్ అమ్మా. రైట్. జగదీష్, గుడ్ మార్నింగ్ రా. అయిందమ్మా, 10:15. ఒరే చాట్ బాక్స్ ఓపెన్ చేస్తే మాత్రం ఓకే, వీడియో కట్ అయ్యింది, కంగారు పడమాకండి. బలరామ్, గుడ్ మార్నింగ్ రా. అడ్వాన్స్ పేపర్ ఇందాక వచ్చిందిరా నా దగ్గరికి, చూడలేదమ్మా. ఈజీగా ఉంటుందిరా, ఏముండదు. ఓకే రైట్ రైట్. అడ్వాన్స్ పేపర్ ఈజీగా ఉండదు, చూసుకోవచ్చు. రైట్ 11 అయిందిరా. లెట్స్ స్టార్ట్ అవర్ లెసన్. మా రైట్ కంగారు పడమాకండే, చాట్ బాక్స్ ఓపెన్ చేస్తే రీషెడ్యూల్ అనేది ఇంకా తెలియదురా, రీషెడ్యూల్ అనేది తెలియదు. ఓకే, చాట్ బాక్స్ ఓపెన్ చేసి వీడియో ఆఫ్ అయిద్దమ్మా, కంగారు పడమాకండే. రైట్. సాయివర్ధన్, గుడ్ మార్నింగ్ రా. రైట్, లెట్స్ స్టార్ట్ అవర్ లెసన్. మన లెసన్ స్టార్ట్ చేద్దామమ్మా. రైట్ మా Nernst equation అంటే ఆల్రెడీ చెప్పాను రా. వాట్ యు మీన్ బై Nernst equation? The equation which gives the relation between electrode potential E value ki E naught value సారీ రా, కాల్ వచ్చింది. రైట్. రైట్. సో మనకి the equation which gives the relation between electrode potential, standard electrode potential, concentration and temperature ma. Concentration, temperature చెప్పే relation నే Nernst equation. And the equation ఏంటి? E is equal to E naught minus RT by NF into ln log ln concentration of products by concentration of reactants అని రాస్తాంరా.
కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. ఇక్కడ R వాల్యూ, T వాల్యూ, F వాల్యూ, L అని లాగ్ లో మార్చుకుంటే ఈ ఫైనల్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు E0 మైనస్ 0.059 by N into log of concentration of products by concentration of reactants అమ్మా. concentration of products by concentration of reactants ఇది చెప్పానురా. అండ్ మా చూడండి మనకి ఫర్ ఇండివిజువల్ అయాన్ మరి ఒక్క నిమిషం ఆగండి రా, ఒక్క నిమిషం ఆగండి అమ్మా, ఒక్క నిమిషం ఆగండి రా. ఒరే క్లాస్లో రాలేదమ్మా, గ్రూప్లో చాలా మంది రావట్లేదు అన్నారు ఏంట్రా, లింక్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు ఏంటి? చాలా మందికి లింక్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు వస్తుంది. ఓకే, న్యూ పాస్వర్డ్ 1 2 3 4 అక్కడ లింక్ కొడితే వచ్చేస్తుంది కదా అందరికి. ఓకే ఓకే అమ్మా, ఓకేరా. చాలా మందికి రావట్లేదని ఫోన్ చేశారు ఇప్పుడే. రామన్, ఓకే రామన్ ఏం లేదు, అదే లింక్ రాలేదని చాలా 2 3 ఫోన్ చేశారు, అందుకని మ్యూట్ అయ్యా. ఓకే రైట్ 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 రా, రైట్. చూడరా మనకి ఫర్ ఇండివిజువల్ అయాన్స్ అయితే అంటే విడిగా దాన్ని సపరేట్గా ఇచ్చారనుకో మా ఇండివిజువల్ అయాన్, ఓవరాల్ కాదా క్యాన్సర్ విడిగా అంటే మెటల్ విడిగా అలా ఇచ్చినప్పుడు ఇండివిజువల్ అయాన్స్ అయినప్పుడు ఇఫ్ ద గివెన్ ఈజ్ ఏ పాజిటివ్ అయాన్ రా, మనకి ఇచ్చింది పాజిటివ్ అయాన్ అయితే ఫార్ములా ఏం చెప్పాను, ఈజ్ ఈక్వల్ టు E0 ప్లస్ 0.059 by N into log C అమ్మ, ఇంటూ log C. N అంటే చార్జ్ ప్రజెంట్ ఆన్ ది అయాన్ ఇక్కడ. అదే నెగిటివ్ అయాన్స్ అంటే నాన్ మెటల్స్ అమ్మ. నెగిటివ్ అయాన్స్ అయితే నాన్ మెటల్స్ ఈజ్ ఈక్వల్ టు E0 మైనస్ 0.059 by N into log C. నెగిటివ్ అయాన్స్ అయితే మైనస్, పాజిటివ్ అయాన్స్ అయితే ప్లస్ ఇండివిజువల్ చెప్పేటప్పుడు. బట్ when they want to calculate for E0 of cell, ఈ సెల్ కనుక్కోవాలనుకోరా ఫర్ ది ఓవరాల్ రియాక్షన్ కనుక్కోవాలి అంటే ఈ సెల్ అమ్మా. ఈ సెల్ కనుక్కోవాలి అంటే ఫార్ములా ఏంట్రా అంటే E0 of cell మైనస్
సార్ రెండు పాజిటివ్ అయాన్స్ అన్న రెండు నెగిటివ్ అయాన్స్ అన్న ఎప్పుడు మైనస్ ఏరా ముందు ఈ నాట్ ఆఫ్ సెల్ ఇంటూ మైనస్ 0.059 బై n ఇంటూ log ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అమ్మ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఓవరాల్ గా అడిగినప్పుడు ఇంక నువ్వు చేయాల్సిన పని ఎప్పుడు కూడా ఈ నాట్ ఆఫ్ సెల్ మైనస్ 0.06 బై n ప్రొడక్ట్స్ బై రియాక్టెంట్ ఇండివిజువల్ గా అయితే పాజిటివ్ అయాన్స్ కి అయితే మధ్యలో ప్లస్ నెగిటివ్ అయాన్స్ కి అయితే మధ్యలో మైనస్ పెడతాం కానీ ఓవరాల్ రియాక్షన్ అడిగినప్పుడు ఈ నాట్ ఈ సెల్ అడిగినప్పుడు ఫార్ములా అది కంపల్సరీ అది గుర్తుండాల్సిందేరా దాన్ని సమ్ చెప్తానమ్మా నేను చూడండి ఒకసారి రైట్ ఒకసారి చూసుకుంటారా ఆల్రెడీ ఇవన్నీ మనం డిస్కస్ చేసామమ్మా ఓకే ఈ నాట్ ఆఫ్ సెల్ అంటే ఎలా కనుక్కుంటారా ఈ నాట్ ఆఫ్ సెల్ అంటే ఈ నాట్ ఆఫ్ క్యాథోడ్ మైనస్ ఈ నాట్ ఆఫ్ సెల్ అంటే ఏంటి స్టాండర్డ్ ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ ఈ నాట్ ఆఫ్ క్యాథోడ్ మైనస్ ఈ నాట్ ఆఫ్ యానోడ్ అమ్మా ఈ నాట్ ఆఫ్ క్యాథోడ్ మైనస్ ఈ నాట్ ఆఫ్ యానోడ్ అంటే కాన్సన్ట్రేషన్స్ 1m ఉండి ఈ నాట్ ఆఫ్ ఎప్పుడు మారదు ఇంకా సార్ ఒకవేళ ఈ సెల్ కనుక్కోవాలి అంటే మనకి ఈక్వేషన్ ఇవ్వాల ఈక్వేషన్ ఇవ్వకుండా అయితే సింపుల్ గా వీ కెన్ ఆల్సో టేక్ ఇట్ యాజ్ ఈ ఆఫ్ క్యాథోడ్ అంటే కాన్సన్ట్రేషన్ మారుతాయి కదా అక్కడ ఈ వాల్యూ విడివిడిగా ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థమైందమ్మా ఈ నాట్ ఆఫ్ సెల్ అంటే ఏమో స్టాండర్డ్ ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ ఈ సెల్ అంటే కాన్సన్ట్రేషన్ మారుతాయిరా అప్పుడు ఫార్ములా కూడా క్యాథోడ్ మైనస్ యానోడ్ ఏరా సో దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అప్పుడు వి గెట్ అన్ ఐడియా రా చూడండి అమ్మా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అప్పుడు ఐడియా వస్తుంది సో చూసుకోండి ఒకసారి చూసుకోండిరా ఐడియా వస్తుందమ్మా మీకు ఇప్పుడు ఒక సమ్ చెప్తే ఐడియా వస్తుంది చూడండి ఎలా అడుగుతాడు క్వశ్చన్ చూడండి calculate the EMF of the cell ఇలా ఇస్తారు Ni to 0.01 m జాగ్రత్తగా వినండి ఇవాళ రేపు మొత్తం కాన్సెప్ట్ వైద్యరా బట్టి పడతానికి ఏం ఉండదు మరి 0.059 అని వేసుకోవచ్చు ఇదేనే వేసుకోవచ్చు అమ్మా చిన్న ఏం డౌట్ ఒక్క నిమిషం రా రైట్ వీడియో మిస్ అయ్యింది కంగారు మాకండి ఇంటీజర్స్ 0.059 తీసుకోవాలి బొమ్మిడి ఓకే 0.059 తీసుకోవాలి ఊరికే నేను క్యాల్కులేషన్ ఈజీగా ఉంటాను కాబట్టి తీసుకుంటాను కానీ ఎప్పుడు 0.059 తీసుకోండి డోంట్ టేక్ 0.06 నాకు ఊరికే బోర్డు మీద చెప్పడానికి సమస్య ఈజీగా ఉంటుంది కోసం నేను చెప్తున్నా బట్ పబ్లిక్ ఎగ్జామ్ ఎప్పుడు 0.059 తీసుకోవాలి 0.06 తీసుకోమాకండి నేను జస్ట్ నేను చెప్పడం కోసం అది తీసుకుంటా అంతే నిఖిల్ సిఎల్ మైనస్ 0.01 m స్లాష్ CL2 గ్యాస్ కాబట్టి ప్లాటినం ఇలా ఇస్తారా దాని యొక్క ఈ సెల్ కనుక్కోమంటాడమ్మా ఈ నాట్ ఆఫ్ నిఖిల్ is equal to minus 0.25 and E naught of chlorine Cl2 Cl minus is equal to minus 1.37 1.37 V. Calculate E cell అంటారమ్మా calculate E cell కంగారు కరెక్ట్గా వినండి చిన్న 100% అర్థమైంది మీకు చాలా ఈజీ సార్ ఫస్ట్ ఇలాగా ఒక సెల్ నొటేషన్ ఇచ్చి ఇలా రియాక్ట్ సెల్ ఇచ్చేసి ఇది ఆల్సో ఫైండ్ అవుట్ ఈ సెల్ కాన్సన్ట్రేషన్స్ మార్చాడమ్మా 1m అన్నప్పుడు ఈనాట్ కానీ అలా ఇవ్వకుండా ఇలా ఇచ్చాడు సో ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సింది రెండు మెథడ్స్ లో చేయించరా మెథడ్ 1 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఫస్ట్ నువ్వు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే మెథడ్ 1 లో క్యాలిక్యులేట్ ద ఈ నాట్ ఆఫ్ సెల్ కనుక్కోవాలి ఫస్ట్ ఈ నాట్ ఆఫ్ సెల్ కనుక్కోవాలి ఈ నాట్ ఆఫ్ సెల్ అంటే ఈ నాట్ ఆఫ్ క్యాథోడ్ మైనస్
E naught of anode అమ్మా. E naught of cathode minus E naught of anode. సార్ cathode ఏంటి క్లోరిన్, యానోడ్ ఏంటి నికిల్, అంతే కదా. రైట్ హ్యాండ్ సైడ్ ఏమో cathode, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ది యానోడ్, లేదా ఫస్ట్ ది యానోడ్, సెకండ్ ది cathode. అటువైపు cathode, ఇటువైపు యానోడ్. అందులో సార్ ఈ ఫార్ములాస్ అన్ని కూడా SRP లో ఉండాలని చెప్పాను నేను. రిడక్షన్ పొటెన్షియల్ లో ఉండాలి. Ni+2 నుంచి Ni కరెక్ట్ గా ఉందిరా. రిడక్షన్ కదమ్మా, రిడక్షన్ పొటెన్షియల్ సరిపోయింది. ఇక్కడ సంబంధం లేదు నీకు, ఇక్కడ చూసుకోవాలి ఈ నాట్ వాల్యూస్. ఇది కూడా 0 నుంచి -1 రిడక్షన్ పొటెన్షియల్ రైట్ అయిపోయింది. సో ఈ నాట్ ఆఫ్ cathode మైనస్ యానోడ్ అంటే ఈ నాట్ ఆఫ్ క్లోరిన్ మైనస్ ఈ నాట్ ఆఫ్ నికిల్, ఈ నాట్ ఆఫ్ నికిల్ దట్ ఈస్ ఈక్వల్ టు ఈ నాట్ ఆఫ్ క్లోరిన్ 1.37 minus 0.25 that is equal to plus 1.62V. First step is చేయాలమ్మా. First step. Second step ఏం చేయాలరా అంటే దీని నుంచి సెల్ రియాక్షన్ రాయాలమ్మా. By using this notation, we have to write the cell reaction. Cell reaction రాసేది మనం లాస్ట్ వీక్ కూడా చెప్పాను రా. ఇదే ఆక్సిడేషన్ జరగాలి, ఇదే రిడక్షన్ జరగాలి. సో సార్ Ni నుంచి Ni+2 కరెక్ట్ గా ఉంది ఆక్సిడేషన్. సో ఈక్వేషన్ ఏంటి యానోడ్ దగ్గర Ni gives rise to Ni+2 Ni+2 plus 2 electrons. Cell reaction రాయాలి యానోడ్ దగ్గర. cathode దగ్గర రిడక్షన్ రాయాలా. రిడక్షన్ అంటే ఏం జరగాలి, Cl మైనస్ నుంచి Cl2 -1 నుంచి 0 అంటే ఆక్సిడేషన్ తప్పు. రివర్స్ రిడక్షన్ జరగాలి, దాన్ని రివర్స్ రాయాలంటే ఇలా రాసుకోవాలి. 2 Cl2 plus 2 electrons gives rise to 2Cl minus electrons cancel and we get Ni plus Cl2. arrow mark మీద 2 electrons gives rise to Ni+2 plus 2Cl minus 2Cl minus. Second step. Third step ఏంటంటే ఈ ఫార్ములా ప్రకారం తెచ్చుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ నా సెల్ కనుక్కుంటామా, నెక్స్ట్ స్టెప్ సెల్ రియాక్షన్ రాసుకుంటాం. మూడో స్టెప్ ఏంటి, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఈ సెల్ ఇస్ ఈక్వల్ టు ఈ నాట్ ఆఫ్ సెల్ ఆల్రెడీ ప్లస్ 1.62 వచ్చింది. 1.62 మైనస్ 0.059 మీరు 0.059 వేసుకోవాలి. బై 2 అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్, అంటే యానోడ్ నుంచి క్యాథోడ్ కి ఎలక్ట్రాన్ అనేది చూసుకోవాలి. 2 electrons by 2 into log of concentration of products అంటే concentration of nickel E cell is equal to E naught of cell 1.67 minus 0.06 by 2 1.62 into log of concentration of products by reactant. Products ante Ni+2 Ni+2 concentration into Cl-1 whole square amma. Cl-1 whole square indike 2 unnaya paina Kc first rasa products by reactant. And ఇక్కడ నికిల్ అనేది సాలిడ్ అమ్మా, నికిల్ అనేది సాలిడ్ కాబట్టి మనం తీసుకోకూడదుగా. సాలిడ్ కాబట్టి యాక్టివ్ మాస్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఈక్వల్ టు 1 అండ్ Cl2 గ్యాస్ కాబట్టి we should take partial pressure ఆఫ్ Cl తీసుకోవాలి. ఈ స్టెప్ అర్థమైందా లేదా తెలుసుకున్నాం ఒకసారి అందరికీ. ఈ స్టెప్ అర్థమైందా లేదా చూడండి ఒక్కసారి, అందరు చెప్పండి ఒక్కసారి. రైట్, ఓకే రైట్. రే గౌతమ్
మా క్యాథోడ్ మైనస్ యానోడ్ కదా గౌతమ్, క్యాథోడ్ మైనస్ యానోడ్ కాబట్టి రివర్స్ అయిద్దిరా చిన్న. అందరికి ఓకే, రైట్, ఓకేనమ్మా. ఆ రాయటం రావాలి చిన్న, ఇది రాయటం రావాలి, ఇది రాయటం రావాలి. ఓకే, క్యాథోడ్ లో మైనస్, అవును మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోయింది కదా, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోయింది. మైనస్ అవుతుందన్న. సారీ 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 ప్లస్ అమ్మా. ఓకే 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 రైట్. ఈ స్టెప్ అయిన తర్వాత రైట్, ఇప్పుడు మనకి దట్ ఈస్ ఈక్వల్ టు 1.62 మైనస్ 0.03 క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు లాగా Ni ప్లస్ 2 అంటే ఇక్కడ ఇస్తారు, ఇక్కడ ఎంత 10 పవర్ మైనస్ 2 ఇంటూ 10 పవర్ మైనస్ 4 హోల్ స్క్వేర్ వేస్తారు, హోల్ స్క్వేర్ బై 1. సార్ ప్రెషర్ ఆఫ్ టీ అంటూ చెప్పాడా, ఇక్కడ ఏం చెప్పలా కాబట్టి 1 తీసుకోవాలరా, 1 తీసుకోవాలి. దట్ ఈస్ 1.62 మైనస్ 0.18 రా, మైనస్ 6 ని ముందు ప్లస్ అయితే ప్లస్ 6 తో మల్టిప్లై చేస్తే ఎంత అయింది, దట్ ఈస్ ఈక్వల్ టు 1.80 వోల్ట్స్ ప్లస్ 1.80 వోల్ట్స్. సార్ పాజిటివ్ వచ్చింది కాబట్టి ద సెల్ ఈజ్ సెడ్ టు బి ఫీజిబుల్ రా, ద సెల్ ఈజ్ సెడ్ టు బి ఫీజిబుల్. ఇది మనకి చేసే స్టెప్స్ అమ్మా. ఫస్ట్ స్టెప్ చేయాల్సింది ఈ నాట్ ఆఫ్ సెల్ కనుక్కోవాలరా, తర్వాత సెల్ రియాక్షన్ రాసుకుంటాం, తర్వాత ఈ స్టెప్ ప్రకారం చేసుకుంటే వచ్చేస్తామా. ఒక మెథడ్ ఇది. సెకండ్ మెథడ్ చూసుకోండి అందరూ, ఎరా ఏఎంసి రైట్. నెక్స్ట్ సెల్ రియాక్షన్. ఒరే రంగ్ ఓకే ఓకే, ఒరే ఎన్ఐ వాల్యూ ఇచ్చారు అదిగో, ఎన్ఐ ప్లస్ 2, ఎన్ఐ నుంచి ఎన్ఐ ప్లస్ 2, ఓకేనా రైట్. రే సెల్ రియాక్షన్ ఇటువైపు ఎప్పుడు ఆక్సిడేషన్ జరగాలి, అంటే ఎన్ఐ నుంచి ఎన్ఐ ప్లస్ 2 రావాలి, సరిపోయింది. ఇటువైపు రిడక్షన్ జరగాలి, రిడక్షన్ అంటే ఏంటి, ఆక్సిడేషన్ తగ్గాలి. -1 నుంచి ఇక్కడ -1 రా, ఇది 0, -1 నుంచి 0 అంటే ఆక్సిడేషన్, మనకి రిడక్షన్ జరగాలి ఇటువైపు, కాబట్టి రివర్స్ రాసుకున్నాం, ఎలక్ట్రాన్ బ్యాలెన్స్ చేసుకుంటాం, కొట్టేసుకుంటే వచ్చేది. సో ప్రొడక్ట్స్ బై రియాక్టెంట్ రా, ప్రొడక్ట్స్ బై రియాక్టెంట్ రైట్. ఇది మెథడ్ 1 అమ్మా రైట్. ఇంకో మెథడ్ సెకండ్ మెథడ్, దీన్నే సెకండ్ మెథడ్ ఎలా చేస్తామంటే చూడండి. రైట్, డౌట్ ఉన్న స్క్రీన్ షాట్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోయి అప్పుడు స్క్రీన్ షాట్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోండి. మెథడ్ 2 సెకండ్ మెథడ్. సెకండ్ మెథడ్ చూడండి, సెకండ్ మెథడ్ ఎలాగంటే సింపుల్. దే హ్యాడ్ గివెన్ E0 వాల్యూస్, E0 వాల్యూస్ ఇచ్చాడు విడిగా, నికెల్ ఇచ్చాడు, క్లోరిన్ ఇచ్చాడు రా, నికెల్ ఇచ్చాడు, క్లోరిన్ ఇచ్చాడు. నికెల్ క్లోరిన్ 2 ఇచ్చాడమ్మా, అండ్ కాన్సన్ట్రేషన్స్ మార్చాడు. అంటే సార్ అలా డైరెక్ట్ గా సెల్ రియాక్షన్స్ ఎన్ని రాయకుండా సపరేట్ గా మనం ఏం చేస్తాం అంటే దాన్ని సపరేట్ గా కనుక్కుంటాం. ఎలాగా, ఈ ఆఫ్ నికెల్ కనుక్కుంటాం అండ్ ఈ ఆఫ్ క్లోరిన్ కనుక్కుంటాం అమ్మా. ఈ ఆఫ్ నికెల్, ఈ ఆఫ్ క్లోరిన్ విడిగా కనుక్కుంటాం. సార్ ఇచ్చింది నికెల్ అంటే పాజిటివ్ అయాన్, ఇందాక చెప్పాను కదా, పాజిటివ్ అయాన్కి అయితే ఏం ఫార్ములా రా, E0 ప్లస్ 0.06 by n into log C రా, ఇలా విడిగా కనుక్కుంటారా. ఇది క్లోరిన్ అంటే నెగిటివ్ అయాన్ కదమ్మా, నెగిటివ్ అయాన్ కాబట్టి E0 మైనస్ 0.06 by n into log C రా, into log C. ప్రెషర్ చేయను పాత మెథడే, ఓన్లీ ప్రెషర్ ఇవ్వకుండా కాన్సన్ట్రేషన్స్ ఒక్కటే మారిస్తే రా, కాన్సన్ట్రేషన్స్ ఒక్కటే మార్చి ఇచ్చినప్పుడు ఇక్కడ ఫాలో అవ్వాలి. అందుకని అన్ని చోట్ల సజెస్ట్ చేయలేదు రైట్. సో పాజిటివ్ అయాన్కి అయితే ప్లస్, నెగిటివ్ అయాన్కి అయితే మైనస్. E0 ఆఫ్ నికెల్ ఎంత ఇచ్చాడు,
minus 0.25, minus 0.025, 0.06 by n value equivalent to 2 charge. So log 10 power minus 2 10 power minus 2, that is equal to minus 0.25 minus 0.06, that is equal to minus 0.31 V plus 1.37 minus 0.06 by 1 era. విడివిడిగా కనుక్కుంటున్నావు చార్జ్ అక్కడ చార్జ్ కలరా విడివిడిగా వేసుకోవాలి ఇంటూ లాగ్ ఆఫ్ 10 పవర్ minus 2 minus 2 వల్ల ప్లస్ అయిపోయిందిరా 1.37 plus 0.12 that is equal to 1.49 meter. Start అప్పుడు హ్యాపీగా ఏం చేయాలో ఇంకా కాన్సంట్రేట్ వచ్చేసి అనుకున్నాం ఇప్పుడు 3 సెకండ్ ఈ సెల్ చేస్తారా ఈ సెల్ ఈ cathode chlorine అంటే 1.49 minus of minus 0.31, that is equal to 1.80 V. 1.80 V. కానీ ఈ మెథడ్ అప్లికబుల్ ఓన్లీ మనకి కాన్సన్ట్రేషన్ తప్ప ప్రెషర్లు మళ్ళీ వేరే ఏమి ఇచ్చాడనుకో అప్లికబుల్ కాదు, చేయలేం. కంపల్సరీగా పాత మెథడ్ ఫాలో అవ్వాలి. ఇది ఎప్పుడు రాంటే ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఒక్కడే మార్చి ప్రెషర్ గురించి చెప్పకపోతే ఈ మెథడ్ ఫాలో అవ్వాలి. అందుకని ఈ మెథడ్ జనరల్ గా ఫాలో అవుతాం. ఎందుకంటే ఈ మెథడ్ ఇందాక చెప్పిన మెథడ్ ఫాలో అయితే ప్రెషర్ ఇస్తున్నా కూడా హ్యాపీగా సమ్ చేసేసుకుంటున్నాం. కానీ ప్రెషర్ ఇచ్చారనుకో మళ్ళీ దీనికి వేరే మెథడ్ మార్చి చేయకపోతుంది లాగా. ఓకే మళ్ళీ ప్రెషర్ చేయాలి. అందుకని ఈ మెథడ్ ఫాలో అవుతారా ఆ పాత మెథడ్ ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం ఒకసారి ఇంకా డౌట్ ఉంటే అడగండి. రైట్ రామన్. సెల్ నోటేషన్ ప్రకారం చేయలేము. రామన్ చెప్పరా? ఓకే ఓకే. ఒరే హితేష్, సెల్ నోటేషన్ ఇవ్వకపోతే ఎలా సార్? ఒక్క నిమిషం చూడండి. పృథ్వీ ఓకేరా సార్? నాకు సెల్ నోటేషన్ ఇవ్వలా, సెల్ నోటేషన్ ఇవ్వలా సార్. నాకు సెల్ నోటేషన్ కానీ ఇదేం చెప్పలా, ఇదేం చెప్పలేరా? ఇదేం చెప్పకుండా నికెల్ 0.01 అండ్ క్లోరిన్ రక్తరత్నంలే ఇలా ఇచ్చాడు. ఏది యానోడ్ ఏది క్యాథోడ్ కూడా చెప్పండి. క్లాస్ ఏం పెట్టల, జస్ట్ ఇలా ఇచ్చి సెల్ నోట్ ఈఎంఎఫ్ కనుక్కోమన్నాడు. సార్ ఈఎంఎఫ్ కనుక్కోమన్నప్పుడు ఏం చెప్పాను? ఎప్పుడైనా సరే ఎప్పుడు కూడా ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్ అని చెప్పాను. మరి సార్ క్యాథోడ్ ఏది యానోడ్ ఏది? ఎలక్ట్రోకెమికల్ సిరీస్ లో హైయెస్ట్ ఎస్ఆర్పి, ఎక్కువ ఎస్ఆర్పి ఉన్నది క్యాథోడ్, తక్కువ ఎస్ఆర్పి ఉన్నది యానోడ్. అంటే కింద ఉన్నది క్యాథోడ్, పైన ఉన్నది యానోడ్ అని చెప్పారు. లేదా హై ఈ నాట్ ఈ వాల్యూ మైనస్ లో ఈ వాల్యూ రా. క్యాథోడ్ యానోడ్ ఏం చెప్పకపోతే హై ఈ వాల్యూ మైనస్ లో ఈ వాల్యూ. అంటే హైయెస్ట్ ఈ వాల్యూ క్లోరిన్ అంటే క్లోరిన్ మైనస్ నికెల్ అని, క్లోరిన్ మైనస్ నికెల్ అలా చేయాలమ్మా. అర్థమైందరా? ఇందాక డౌట్ సెల్ నోటేషన్ ఇవ్వకపోతే రియాక్షన్ మళ్ళీ కూడా మళ్ళీ చెప్పాలంటే చాలా దగ్గర చేస్తున్నా. సెల్ నోటేషన్ రియాక్షన్ కి ఓకే సెల్ రియాక్షన్ చాలా రాయాలో మళ్ళీ చెప్తానమ్మా. సాయంత్రం వస్తున్నా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ డౌట్ ఉన్న వాళ్ళు. ఓకే చూడండి. ఈ సెల్ కి అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ కి రిలేషన్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ కి రిలేషన్. ఈ నాట్ ఆఫ్ సెల్ ఎప్పుడు కాన్స్టెంట్ కదా, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఒకటే. మరి కాన్సన్ట్రేషన్ మారే కొద్దీ ఈ సెల్ మారింది. మనకి ఈ సెల్ ఫార్ములా ఏంటి? ఈ సెల్ ఇస్ ఈక్వల్ టు ఈ ఆఫ్ క్యాథోడ్ మైనస్ ఈ ఆఫ్ యానోడ్.
E of cathode minus E of anode. Must to have maximum EMF. Maximum EMF ఉండాలి అంటే ఏముండాలి? E of cathode ఎక్కువ ఉండాలి అండ్ E of anode తక్కువ ఉండాలి. E of cathode ఎక్కువ, E of anode తక్కువ ఉండాలి. సార్ క్యాథోడ్ యానోడ్ మెటల్ ఉండొచ్చు, నాన్ మెటల్ ఉండొచ్చు. అంటే పాజిటివ్ అయాన్ అంటే మెటల్ రచన, పాజిటివ్ అయాన్ అంటే మెటల్ అని లెక్క. జనరల్ గా మెటల్స్ అంటే పాజిటివ్ అయాన్. పాజిటివ్ అయాన్ కి గుర్తున్న ఫార్ములా ఏంటి? E0 ప్లస్ 0.06/n ఇంటూ log C కదమ్మా, ఇంటూ log C. దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? E value is directly proportional to concentration of the metal ion. అంతేగా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అదే నెగిటివ్ అయాన్స్ అయితే, ఇక్కడ నెగిటివ్ అయాన్ అంటే లెక్క నాన్ మెటల్ అని లెక్కమ్మా. ఎక్సెప్షన్ హైడ్రోజన్ రోయ్, ఎక్సెప్షన్ హైడ్రోజన్ కి నాన్ మెటల్ అయినా ప్లస్ ఉంటది. ఓకే రైట్. నెగిటివ్ అయాన్స్ అయితే నాన్ మెటల్ ఫార్ములా ఏంటి? E is equal to E0 minus 0.06/n into log C అమ్మా, ఇంటూ log C. ఈ log C కి రిలేషన్ ఏంటి? మైనస్ రోయ్, మైనస్ అంటే రివర్స్ అయింది. అంటే ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఫర్ నాన్ మెటల్స్. ఇప్పుడు ఎలాగా చూసుకోవడం ఒక్కసారి మళ్ళీ. మనకి ఇన్ ఆర్డర్ టు హ్యావ్ మాక్సిమం ఈఎంఎఫ్ ఎక్కువ ఉండాలి అంటే క్యాథోడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి, ప్లస్ యానోడ్ ఎలక్ట్రోపొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ ఎక్కువ ఉండాలి, యానోడ్ తక్కువ ఉండాలి. మరి ఎలాగా కాన్సన్ట్రేషన్స్ ఎలాగా అంటే చూడండి, మెటల్ కి అయితే డైరెక్ట్లీ ప్రపోర్షనల్, నాన్ మెటల్ కి అయితే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. మనం తీసుకున్న దాంట్లో క్యాథోడ్ యానోడ్ మనం తీసుకున్న సెల్లో ఈ బోత్ ఆర్ మెటల్స్, రెండు మెటల్సే ఉన్నాయమ్మా. యానోడ్ దగ్గర మెటలే, క్యాథోడ్ దగ్గర కూడా మెటలే. యానోడ్ దగ్గర మెటల్, క్యాథోడ్ దగ్గర మెటల్. కానీ సార్ ఈఎంఎఫ్ ఎక్కువ ఉండాలి అన్నాడు. ఈఎంఎఫ్ ఎక్కువ ఉండాలంటే ఈ వాల్యూ ఆఫ్ క్యాథోడ్ ఎక్కువ ఉండాలిరా. క్యాథోడ్ ఎక్కువ ఉండాలి, యానోడ్ది తక్కువ ఉండాలి. అవునా? ఇప్పుడు చూడండి ఎలాగా. సార్ మెటల్ కాన్సన్ట్రేషన్, క్యాథోడ్ దగ్గర మెటల్ ఉందిరా, మెటల్ యొక్క ఈ వాల్యూ పెరగాలి. దీని యొక్క ఈ వాల్యూ పెరగాలి. ఈ వాల్యూ పెరగాలి అంటే మెటల్ ఇచ్చాడు. ఈ వాల్యూ ఆఫ్ మెటల్ పెరగాలి అంటే కాన్సన్ట్రేషన్ కూడా ఏముండాలి? ఎక్కువ ఉండాలి. అంటే క్యాథోడ్ దగ్గర మెటల్ ఉన్నప్పుడు దాని యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే దాని యొక్క ఈ వాల్యూ పెరిగిద్దిరా. అలాగే యానోడ్ దగ్గర ఎలా ఉండాలి? ఈ వాల్యూ తక్కువ ఉండాలి, తగ్గాలి. ఈ వాల్యూ తగ్గాలంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెటల్ ఏమవ్వాలి? తగ్గాలి. అంటే టు హ్యావ్ మాక్సిమం ఈఎంఎఫ్, రెండు చోట్ల మెటల్ తీసుకుని ఎక్కువ ఈఎంఎఫ్ రావాలి అంటే క్యాథోడ్ దగ్గర ఉన్న మెటల్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి, యానోడ్ దగ్గర ఉన్న మెటల్ యొక్క కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటే ఆటోమేటిక్ గా ఈఎంఎఫ్ ఎక్కువ ఉంటది. అదే మనకి ఇది నాన్ మెటల్, ఇది మెటల్. ఇక్కడ మెటల్ తీసుకున్నాడు, ఇక్కడ నాన్ మెటల్ తీసుకున్నాడు. క్యాథోడ్ దగ్గర నాన్ మెటల్, యానోడ్ దగ్గర మెటల్. రైట్. క్యాథోడ్ యొక్క ఈఎంఎఫ్ ఈ వాల్యూ పెరగాలి, కానీ ఇచ్చింది నాన్ మెటల్. నాన్ మెటల్ యొక్క ఈ వాల్యూ పెరగాలి. నాన్ మెటల్ యొక్క ఈ వాల్యూ పెరగాలంటే కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండాలి. అంటే క్యాథోడ్ దగ్గర కాన్సన్ట్రేషన్ ఆఫ్ నాన్ మెటల్ తక్కువ ఉండాలి. నెక్స్ట్ ఈ వాల్యూ ఆఫ్ యానోడ్ తగ్గాలి, కానీ ఇచ్చింది మెటల్ రా. మెటల్ కి ఈ వాల్యూ తగ్గాలంటే కాన్సన్ట్రేషన్ రెండు తగ్గాలి. ఇది చూసుకోవాలి. సార్ ఇక్కడ మెటల్ ఇచ్చాడు, ఇక్కడ నాన్ మెటల్ ఇచ్చాడు. మెటల్ ఇచ్చాడు, నాన్ మెటల్. తొందరగా అర్థం అవ్వాలి చిన్న. మీరు ఈవినింగ్ దీన్ని పేపర్ మీద పెట్టి చేస్తేనే వస్తుంది. రైట్. ఈ వాల్యూ పెరగాలి, ఇచ్చింది మెటల్. మెటల్ యొక్క ఈ వాల్యూ అంటే ఈ వాల్యూ పెరగాలి అంటే మెటల్ కాన్సన్ట్రేషన్ ఏమవ్వాలి? పెరగాలి. సో as concentration of metal increases, E value also increases. Next, యానోడ్ దగ్గర ఈ వాల్యూ తగ్గాలి, కానీ ఇచ్చింది నాన్ మెటల్. నాన్ మెటల్ యొక్క ఈ వాల్యూ తగ్గాలి అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ నాన్ మెటల్ ఏమవ్వాలి? పెరగాలి. సో ఈ రెండు కాన్సన్ట్రేషన్స్ పెరగాలి. నెక్స్ట్
మెటల్ నాన్ మెటల్ నాన్ మెటల్ నాన్ మెటల్, ఇది కూడా నాన్ మెటల్ నాన్ మెటల్. రైట్, నాన్ మెటల్ అయితే ఈ వాల్యూ పెరగాలి నాన్ మెటల్. ఈ వాల్యూ పెరగాలంటే కాన్సన్ట్రేషన్ ఏమవ్వాలి, ఇక్కడ తగ్గాలి. ఇక్కడ ఈ వాల్యూ తగ్గాలి అంటే కాన్సన్ట్రేషన్ పెరగాలి. ఇది ఈవినింగ్ పేపర్ మీద కూర్చొని చేస్తేనే అర్థమైందిరా. డైరెక్ట్ గా ఒక రోజు అర్థం అవుదమ్మా ఒకసారి. సో ఒక్కసారి మళ్ళీ జాగ్రత్తగా చూసుకోండి. ఒక్క నిమిషం ఆగండిరా. జయదీప్ ఏంట్రా? జయదీప్ ప్రజలిస్తే మారిపోయిద్దిరా. ఈ కాన్సెప్ట్ సమస్య ఉండవురా చిన్న. జయదీప్ సెల్ నోటేషన్ చెప్తాను రా నీకు కూడా, ఈవినింగ్ కాల్ చేయరు చిన్న. ఓకే, ఎవరికైతే సెల్ నోటేషన్ డౌట్ ఉందో కాల్ చేయండి ఈవినింగ్. రేపు దీని మీద సమస్య ఉండదు. థీరీ రమన్ ఎలా అడుగుతాడంటే కంపేర్ చేస్తారా. ఎలా కంపేర్ చేస్తాడంటే మీకు 2 మెటల్స్ ఇచ్చేసి ఇలా ఇచ్చేసి కాపర్ జింక్, ఇంకోటి కాపర్ జింక్, ఇది 0.1, ఇది 0.1, ఇది 0.01, ఇది ఇది 0.01, 0.01 ఇది జింక్ రా. సార్ దేనికి ఈఎంఎఫ్ ఎక్కువ అంటారు. ఈ 2 సెల్స్ లో ఈఎంఎఫ్ దేనికి ఎక్కువ అంటారు. నేనేం చెప్పాను, 2 మెటల్స్ రా, 2 మెటల్స్. సారీ కాపర్ ఇట్ కాదు కదా, కాపరేటివ్ జింక్ ఇటేపు ఉంటుంది, కాపర్ ఇటు ఉంటుందిరా. ఇది 0.1, ఇది 0.01. ఇంకో సెల్లో జింక్ 0.01, కాపర్ 0.1. 2 మెటల్స్ అంటే ఇది కాన్సెప్ట్. మెటల్ దగ్గర క్యాథోడ్ ఎక్కువ ఉండాలి, యానోడ్ తక్కువ ఉండాలి. సో క్యాథోడ్ది ఎక్కువ ఉండాలి, క్యాథోడ్ది ఎక్కువ, యానోడ్ది తక్కువ. అంటే దీని యొక్క ఈ వాల్యూ E1 E2. therefore ఏది ఎక్కువ ఉంటుంది, E2 గ్రేటర్ దాన్ E1 రా. E2 గ్రేటర్ దాన్, ఎందుకంటే మనకి 2 సెల్స్ లో క్యాథోడ్ 2 మెటల్స్ రా. మెటల్స్ ఇచ్చినప్పుడు క్యాథోడ్ దగ్గర మెటల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి వెన్ కంపేర్ టు యానోడ్. యానోడ్ తో కంపేర్ చేసుకుంటే క్యాథోడ్ యొక్క మెటల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే ద ఈఎంఎఫ్ ది సెల్ విల్ బి మోర్ అంటారమ్మా. అలా అడుగుతారా డైరెక్ట్ గా. ఓకేనమ్మా? ఎరా ఓకేనా అందరికి? రైట్. రే హౌ టు ఫైండ్ ఏంట్రా క్యాథోడ్ యానోడ్. ఒరే క్యాథోడ్ యానోడ్ అంటే ఇప్పుడు చెప్పాం కదమ్మా, రైట్ హ్యాండ్ సైడ్ క్యాథోడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యానోడ్ రా. రైట్ హ్యాండ్ సైడ్ క్యాథోడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యానోడ్ అమ్మా. మనకి ఇచ్చిన సెల్ అటేది క్యాథోడ్, ఇటేది యానోడ్ అమ్మా. నెక్స్ట్ అమ్మా, relation between delta G and E cell అమ్మా. చేంజ్ ఇన్ గిబ్స్ ఎనర్జీ ని అండ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కి రిలేషన్ రా. ఓకే, డెల్టా G ని అలాగే ఇంకోటి ఏంటమ్మా, డెల్టా G అండ్ ఈ సెల్. మనకి ఫార్ములా ఏంట్రా అంటే డెల్టా G0 is equal to minus NF E0 of cell అమ్మా. minus NF E0 of cell. డెల్టా G అంటే చేంజ్ ఇన్ గిబ్స్ ఎనర్జీ, స్టాండర్డ్ చేంజ్ ఇన్ గిబ్స్ ఎనర్జీ. డెల్టా G0 అంటే E0 of cell తీసుకోవాలరా. డెల్టా G is equal to NF E0 of cell. What do you mean by N? Number of electron transferred అమ్మా. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్. ఇందాక మన సెల్ రియాక్షన్ రాసినప్పుడు అది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్. అండ్ ఎఫ్ అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు స్టాండర్డ్ వాల్యూ 96500. 96500 ఎప్పుడు డెల్టా G వాల్యూ
డెల్టా జీ నాట్ వాల్యూ జౌల్స్ లో ఇచ్చారా? డెల్టా జీ వాల్యూ జౌల్స్ ఇచ్చినప్పుడు ఎఫ్ వాల్యూ తీసుకోవాలి. అదే మనకి డెల్టా జీ వాల్యూ ఇఫ్ దే గివెన్ ఇన్ కిలో జౌల్స్ ఇచ్చినప్పుడు ఈ ఎఫ్ వాల్యూ 96.5 తీసుకోవాలిరా. సో ఇచ్చిన వాల్యూ క్యాలరీస్ లో ఇవ్వడమ్మా. డెల్టా జీ వాల్యూ క్యాలరీస్ లో ఇవ్వడు, ఓన్లీ జౌల్స్ లోని కిలో జౌల్స్ ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు జౌల్స్ ఇచ్చినప్పుడు 96.00 తీసుకోవాలి, కిలో జౌల్స్ ఇచ్చినప్పుడు 96.5 తీసుకోవాలి. అండ్ ఈ నాట్ ఆఫ్ సెల్ ఇద్దమ్మా. ఈ నాట్ ఆఫ్ సెల్ అంటే మనకి EMF of the cell that should be present in volts. And ఇక్కడ అడిగే క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను మొన్న కూడా. ఈ నాట్ ఆఫ్ సెల్ ఎప్పుడు కాన్స్టెంట్. ఈ నాట్ ఆఫ్ సెల్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్. ఈ నాట్ సెల్ ఎప్పుడు మారదు. ఫర్ ఏ గివెన్ రియాక్షన్ ఒక సెల్ కి, ఒక బ్యాటరీకి ఈ నాట్ ఆఫ్ సెల్ ఎప్పుడు మారదు. ఫర్ ఎగ్జాంపుల్ Zn plus Tu plus 2 Z2 డాన్సెల్ సెల్ అది యారో మార్క్ మీద 2 ఎలక్ట్రాన్స్ గుర్తుందమ్మా. Zn plus Tu plus 2 gives rise to దాని యొక్క ఈ నాట్ ఆఫ్ సెల్ ఎంత? ఇట్ ఈస్ ఆల్వేస్ స్టాండర్డ్ ఎంత? 1.1 వోల్ట్. ఇది మారదా? మరి ఇక్కడ కనుక్కోమంటే delta G naught is equal to minus number of electron transferred 2 into 96500 into 1. ఆన్సర్ ఏమొచ్చేసి ఆన్సర్ ఉంచగల రైట్. కానీ సార్ if the reaction is given like this 2Zn 2Cu plus 2 యారో మార్క్ మీద 4 ఎలక్ట్రాన్స్ అవుతాయి. 4 అవుతాయి ఎందుకంటే 2 ఎలక్ట్రాన్స్ మొత్తం. 2Zn plus 2 plus 2Cu 2Cu. అప్పుడు కూడా ఈ నాట్ ఆఫ్ సెల్ ఎంత? 1.1. ఈ నాట్ ఆఫ్ సెల్ మారదు అని చెప్పా. ఈ నాట్ ఆఫ్ సెల్ ఎప్పుడు మారదు. ఈ సెల్ మారిద్ది, ఈ నాట్ ఆఫ్ సెల్ ఎప్పుడు మారదు. దీంతో పని లేదా మనకి. కానీ డెల్టా జీ నాట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ 4 ఎలక్ట్రాన్స్ ఇంటూ మళ్ళీ 96500 ఇంటూ ఇవన్నీ. ఇక్కడ 2 తీసుకుంటాం, బట్ ఇక్కడ ఏం తీసుకుంటాం 4. అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీద డిపెండ్ అవుతాయి. నెంబర్ అంటే అమౌంట్ మీద డిపెండ్ అవుతుంటే దానికి the value, the property which depends on amount of the substance is called as extensive property అంటారమ్మా. డెల్టా జీ నాట్ is an extensive property. అంటే మనం తీసుకున్న అమౌంట్ మీద డిపెండ్ అవుతుంది. బట్ ఈ నాట్ ఆఫ్ సెల్ రా, ఈ నాట్ ఆఫ్ సెల్ అంటే ఏంటి? ఈ నాట్ ఆఫ్ సెల్ ఎక్కడ మారదుగా. therefore it is intensive property అమ్మా. it is an intensive property. very 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 important రా. డెల్టా జీ నాట్ వాల్యూ మారింది కానీ ఈ నాట్ ఆఫ్ సెల్ ఎప్పుడు మారదు. ఫర్ ఎ గివెన్ సెల్. వేరే సెల్ ఇస్తే మారింది, ఇచ్చిన సెల్ కి ఈ నాట్ వాల్యూ ఎప్పుడు మారదు. ఇట్ ఈస్ ఆల్వేస్ స్టాండర్డ్ అమ్మా. సో మారదు కాబట్టి అమౌంట్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఇక్కడ తీసుకున్న ఒక జింక్ తీసుకుంటే 2 వేసుకుంటాం. 2 జింక్ అంటే అమౌంట్ మారుతుంది, ఆటోమేటిక్ డెల్టా జీ కూడా మారుతుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. సో డెల్టా జీ నాట్ ఈజ్ ఎన్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, వేరే జీ నాట్ ఆఫ్ సెల్ ఈజ్ ఎన్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. అది ఒకటి గుర్తుంచుకోవాలరా. ఓకే. అండ్ ఇక్కడ మీ ఫార్ములా ఇది. అలాగే సార్ ఒకవేళ స్టాండర్డ్ కాదనుకోరా, -NF ఈ సెల్ తీసుకుంటాం అంతే. డెల్టా జీ నాట్ అయితేమో ఈ నాట్ ఆఫ్ సెల్ తీసుకుంటాం. డెల్టా జీ కనుక్కోమన్నాడంటే ఈ సెల్ తీసుకుంటాం. క్వశ్చన్ లో డెల్టా జీ నాట్ అడిగాడా, స్టాండర్డ్ చేంజ్ ఇన్ గిబ్స్ అనేది జరిగితే ఈ నాట్ ఆఫ్ సెల్ ని తెచ్చుకుంటాం. జస్ట్ గిబ్స్ అనేది చేంజ్ ఇన్ గిబ్స్ అనేది జరిగినప్పుడు ఈ సెల్ కనుక్కుంటాం. ఈ నాట్ ఆఫ్ సెల్ నుంచి ఈ సెల్ కనుక్కోవడం ఎంత చెప్పాను కదమ్మా. ఈ నాట్ ఆఫ్ ఈ సెల్ ఇస్ ఈక్వల్ టు ఈ నాట్ ఆఫ్ సెల్ మైనస్ అని. అంటే ఈ నాట్ ఆఫ్ సెల్ నుంచి మనకి డెల్టా జీ కనుక్కోమన్నాడు అనుకో. ఫస్ట్ డెల్టా ఈ నాట్ ఆఫ్ సెల్ నుంచి we have to find out ఈ సెల్, ఫ్రమ్ దట్ ఈ సెల్ we have to find out డెల్టా జీ. అది ఏ క్వశ్చన్ అడిగాడో చూసుకొని జాగ్రత్తగా చేయాలమ్మా ఫార్ములా. ఒకసారి చూసుకోండి చిన్న, చూసుకోండి. n వాల్యూ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్డ్ అమ్మా. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్డ్
నెక్స్ట్ బ్లర్గా ఉందరా? బ్లర్గా ఎందుకని వచ్చింది? రామన్ బ్లరా? ఒరే అభిరామ్ ఏంట్రా? ఒరే అభిరామ్ ఒక్కసారి చూడరా చిన్న. ఓకే ఓకే ఓకే, ఒక్క నిమిషం ఆగండి రా. డౌట్లు ఇంకేమైనా ఉన్నాయా? రైట్. రైట్. ఏం రివిజన్ క్లాస్ అన్నీ చిన్నోడా? ఏం లేదు, నువ్వు చూసుకోవాల్సింది ఈ నాట్ ఆఫ్ సెల్ కెళ్తే ఇఫ్ దే గివ్ ఈ నాట్ ఆఫ్ సెల్ అండ్ ఆల్సో ఫైండ్ అవుట్ డెల్టా జీ నాట్. డెల్టా జీ నాట్ కనుక్కోమన్నప్పుడు డైరెక్ట్ గా ఎన్ఎఫ్ ఈ నాట్ ఆఫ్ సెల్ అంటారమ్మా. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్. ఇక్కడ మనకి జెడ్ లేదా ఇది చూసుకొచ్చారా? జెడ్ఎన్ నుంచి జెడ్ఎన్ ప్లస్ 2, ఇక్కడ నుంచి 2, సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ 2 అని తీసుకుంటాం. ఓకే 2F. అదే ఈ నాట్ ఆఫ్ సెల్ ఇచ్చేసి ఈ నాట్ ఆఫ్ సెల్ బట్ ఆల్సో టు ఫైండ్ అవుట్ డెల్టా జీ. డెల్టా జీ కనుక్కోమంటే ముందు ఈ సెల్ కనుక్కోవాలి. ఈ సెల్ అంటే కింద చెప్పిన ఫార్ములా ఈ నాట్ ఆఫ్ సెల్ మైనస్ ప్రొడక్ట్స్ బై రియాక్టెన్స్ వేసుకుని చేసుకుంటాం. తర్వాత డెల్టా జీ. ఓకే, ఎన్ వాల్యూ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్. అలాగే ఇంకోటి ఏంట్రా అంటే అండ్ ఈ నాట్ ఆఫ్ సెల్ కి అండ్ కేసీ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అమ్మా. ఈ నాట్ ఆఫ్ సెల్ కి కేసీకి రిలేషన్ రా. ఈ నాట్ ఆఫ్ సెల్ కి కేసీకి రిలేషన్ ఏంటంటే అమ్మా, యాక్చువల్ మనకి ఫార్ములా ఈ సెల్ ఇస్ ఈక్వల్ టు ఈ నాట్ ఆఫ్ సెల్ మైనస్ 0.059 by n into log of concentration of products by concentration of reactants కదమ్మా. concentration of products by concentration of reactants at equilibrium. ఒకవేళ సెల్ అనేది ఈక్విలిబ్రియం లో ఉంటే if the cell is in equilibrium దగ్గర ఈ సెల్ 0 అమ్మా. ఈ నాట్ ఆఫ్ సెల్ 0 ఈ సెల్ 0 అమ్మా. ఈ సెల్ will become 0 అంటే కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి ఈ సెల్ 0 అండ్ లాగ్ ఆఫ్ లాగ్ ఇన్ అక్కర్లా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ దాన్ని we called as KC అంటారు కదమ్మా. we called as KC అంటారు. we called as KC. దాని నుంచి మనం ఏం తీసుకోవచ్చు? ఇప్పుడు ఇది 0 కదరా, రివర్స్ చేసుకుంటే డైరెక్ట్ ఫార్ములా ఏంటి? ఈ నాట్ ఆఫ్ సెల్ ఇస్ ఈక్వల్ టు 0.059 by n into log KCM into log KC. E naught of cell is equal to 0.059 by n into log KC. సార్ ఇది డెరివేషన్ ఎలా వచ్చింది సార్ అంటే, యాక్చువల్ డెరివేషన్ లేదు మనకి, జస్ట్ పై చెప్తున్నాను అంతే. యాక్చువల్లీ మనకి ఫస్ట్ ఇయర్ లో థర్మోడైనమిక్స్ లో డెల్టా జీ ఇస్ ఈక్వల్ టు డెల్టా జీ నాట్ మైనస్ ఆర్టీ ఎల్ఎన్ క్యూసీ అనే ఒక ఫార్ములా ఉందిరా. ఫస్ట్ ఇయర్ లో డెల్టా జీ ఇస్ ఈక్వల్ డెల్టా జీ నాట్ మైనస్ ఆర్టీ ఇంటూ ఎల్ఎన్ క్యూసీ అనే ఫార్ములా ఉందమ్మా. ఓకే, ఇలా దాన్ని మనం డెల్టా జీ ఇస్ ఈక్వల్ టు డెల్టా జీ నాట్ మైనస్ 2.303 ఆర్టీ ఎల్ లాగ్ క్యూసీ అనే ఫార్ములా ఉందిరా. గుర్తుందా లేదా మీకు? ఈ ఫార్ములా గుర్తుందిరా? ఫస్ట్ ఇయర్ లో ఉందిరా థర్మోడైనమిక్స్ లో. సార్ డెల్టా జీ అంటే ఇలా రాసుకోవచ్చా? ఎన్ఎఫ్ ఈ సెల్ అని రాసుకోవచ్చుగా. ఎన్ఎఫ్ ఈ సెల్. డెల్టా జీ నాట్ అంటే ఎన్ఎఫ్ ఈ నాట్ ఆఫ్ సెల్ అని రాసుకోవచ్చుగా. ఎన్ఎఫ్ ఈ నాట్ ఆఫ్ సెల్
minus 2.303 RT log QC log QC. Sir, at equilibrium first లో చెప్పాను చాలా సార్లు డెల్టా G ఫస్ట్ లో at equilibrium delta G is equal to 0 అమ్మా. డెల్టా G నాట్ కాదు, డెల్టా G 0 అయింది. డెల్టా G నాట్ ఎప్పుడు 0 అవురా. డెల్టా G 0 ఫస్ట్ కెమికల్ ఈక్విలిబ్రియం లో చెప్తాయి. ఇది థర్మోడైనమిక్స్ రా. ఇది కెమికల్ ఈక్విలిబ్రియం లో at equilibrium delta G is equal to 0. డెల్టా G 0 అయింది అంటే ఇది కూడా 0నే కదమ్మా. అందుకని యాక్చువల్లీ నేను ఇందాక ఇది చెప్పాను. యాక్చువల్లీ వచ్చింది డెల్టా G 0 కాబట్టి ఇది కూడా 0 అయిపోయింది. అన్ని 0 అయిపోతాయి కాబట్టి 0 is equal to minus NF E naught of cell minus 2.303. ఓకే, minus 2.303 ఎంతనమ్మా? డెల్టా G naught ప్లస్ అమ్మా, సారీ ప్లస్ RT log KC రా. రియాక్షన్ కోటెంట్ నుంచి KC అయింది. ఇది తీసుకొచ్చాం అనుకోమ్మా. ఈ NF E naught of cell is equal to 2.303 RT log KC. ఈ NF ఇక్కడ వేసుకుంటే ఇందాకే కదా 2.303 RT by F క్యాల్కులేషన్ చేసుకుని 0.059 ఇది తీసుకొచ్చాం. కానీ ఇది ఒక్కటి గుర్తుంటే చాలమ్మా. ఏం అక్కర్లా చిన్న ఏం అవసరం లేదు. ఎలా వస్తుందని చెప్పాను, మెయిన్ ఇది గుర్తుంచుకోండి రా. ఈక్విలిబ్రియం దగ్గర E naught of cell 0 అయింది. ఓకే, అండ్ అప్పుడు ఆటోమేటిక్ E naught of cell is equal to 0.059 by N into log KC into log KC. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే డానియల్ సెల్ కి E naught of cell ఎంత 1.1 volts రా. అండ్ has to find out KC వాల్యూ ఎంత అని అడుగుతాడమ్మా. KC వాల్యూ ఎంత అని అడుగుతాడు. ఓకే, KC వాల్యూ ఎంత అని అడిగినప్పుడు ఈ ఫార్ములా ఏంట్రా? E naught of cell 1.1 is equal to 0.059 by Daniel cell number of electron 2 రా into log KC. ఇది చేయగలరుగా. KC is equal to anti-log of 2.2 by 0.059. మీరు 0.06 వేసుకోవచ్చు. ఎందుకన్నా అంటే ఇక్కడ తేడా వస్తుందా? 2.2 డివైడ్ బై 0.06 ఒక వాల్యూ వస్తుంది. 0.059 పవర్స్ లో మారిపోయింది. అందుకని 0.059 వాడండి. 0.06 వాడితే తేడా వచ్చేస్తా. గెస్టింగ్ నాది, పర్ఫెక్ట్ ఏం కాదు. కానీ 2.2 బై 0.06 చేసుకుంటే 10 power minus 37 వస్తుంది. 2.2 బై 0.059 చేస్తే 10 power minus 35 ఎంత వస్తారా? అదే సారీ 35 37 వస్తుంది. ఇక్కడ 10 power కాదు, ఇదేమో 37 ఎంత వస్తుంది, ఇది 35 ఎంత వస్తారా? ఆన్సర్ క్యాన్సిలేషన్ చేసుకుంటే పవర్ మారిపోతాయి. అందుకని సమ్ ఎప్పుడు కూడా 0.059 పెట్టి చేయండి. రైట్, ఇది ఒక మోడల్ ఒక సమ్ రా. సో E naught of cell అంటే KC కి రిలేషన్ రా. E naught of cell కి KC. E naught of cell డైరెక్ట్ ఇవ్వడు, మళ్ళీ క్యాథోడ్ మైనస్ యానోడ్ అమ్మా. క్యాథోడ్ మైనస్ యానోడ్. సో చూసుకోండి ఒకసారి. అలాగే ఇంకోటి ఏంట్రా అంటే y is equal to mx plus c. Y is equal to mx plus c. If you draw the graph between E naught of cell and log KCM, graph తీసుకున్నప్పుడు straight line with positive slope రా. ఇంటర్సెప్ట్ ఏం లేదమ్మా. y is equal to mx, y equal to mx, and slope is equal to 0.059 by n అమ్మా. 0.059 by n అంటే సార్ స్లోప్ అంటే మన tan theta కదా. స్లోప్ అంటే tan theta కదా. సో tan theta is equal to 0.059 by n. అంటే రియాక్షన్ ఏం చెప్పడు, జస్ట్ E naught వాల్యూ ఇస్తాడు. tan theta అంటే ఇక్కడ theta వాల్యూ ఇస్తాడు కదా. ఈ theta వాల్యూ ఎంతో కొంత ఇస్తాడులే.
ఈ డేటా వాల్యూ ఎంత చెప్తాడు, దాన్ని బట్టి ఎన్ వాల్యూ కనుక్కోవచ్చమ్మా. ఓకే, అది కూడా అడుగుతాడు. గుర్తుంచుకోండిరా, అంటే గ్రాఫ్ ప్రకారం చూసుకున్నప్పుడు ఇక్కడ వచ్చిన స్లోప్ వాల్యూ ఎంత అంటే 0.059/n. మరి స్లోప్ అంటే ఏంటి, tan θ. θ వాల్యూ అది ఇస్తారమ్మా. θ నుంచి ఎన్ వాల్యూ కనుక్కోవచ్చు. ఎన్ వాల్యూ వచ్చిందనుకోరా, మనకి ఇంకా ఈనాట్ ఆఫ్ సెల్ ఇస్తాడుగా, డెల్టా జీ కనుక్కోవచ్చు, -nf. ఇంకా ఎన్ని చేసుకోవచ్చు అమ్మా. మనకి రిలేషన్ చూసుకోవాలి. ఎన్ వాల్యూ ఇవ్వకుండా ఈనాట్ ఆఫ్ సెల్ కేసీ వాల్యూ ఇచ్చి ఎన్ వాల్యూ చెప్పడు, ఈక్వేషన్ ఏం చెప్పడు. అప్పుడు ఆ ఎన్ వాల్యూ ఎక్కడ తెచ్చుకుంటాం అంటే గ్రాఫ్ నుంచి తెచ్చుకుంటాం. గ్రాఫ్ ఇస్తాడు, గ్రాఫ్ లో డేటా వాల్యూ ఇస్తారు. అడ్వాన్స్ లెవెల్లో అడ్వాన్స్ లెవెల్లో స్మాల్ మెయిన్స్ లెవెల్ అయితే హ్యాపీగా కేసీ ఎన్ వాల్యూ క్వశ్చన్ మార్క్. కానీ అడ్వాన్స్ లో ఈనాట్ ఆఫ్ సెల్ ఇస్తాడు, కేసీ వాల్యూ ఇస్తాడు, గ్రాఫ్ ఇచ్చి స్లోప్ నుంచి ఎన్ వాల్యూ తెచ్చుకుని ఎన్ నుంచి సమ్ చేసుకుంటాం అమ్మా. సో ఇది ఒక మోడల్ రచన. చూడండి ఒకసారి. ఉన్నట్టున్నాయిరా ఎన్ని, లేదా స్క్రీన్ షాట్ తీసేసుకోవడం. ఎప్పటికప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుంటే అయిపోతా ఉంటుందిరా. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ రా, 99% గ్యారంటీగా అడగడానికి, అంటే మెయిన్స్ లో కాదు, రేపు ఎగ్జామ్ వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్ రా, చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ షాట్ తీసేసుకొని అయిపోయిన తర్వాత. ఓకే, చాలా ఇంపార్టెంట్ మోడల్ రా. వాడు ఎగ్జామ్ లో ఇలా ఇస్తుంటే క్వశ్చన్ ఇస్తుంటే చూడండి, చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈనాట్ ఆఫ్ ఎఫ్ఈ ప్లస్ ఈనాట్ ఆఫ్ ఎఫ్ఈ ప్లస్ 3 నుంచి ఎఫ్ఈ ప్లస్ 2 0.771 volts. ఈనాట్ ఆఫ్ ఎఫ్ఈ ప్లస్ 2 is equal to -0.44 V. 0.44 V. Calculate E naught of FE plus 3 నుంచి FE రా. ఇది అడుగుతారమ్మా. వెరీ వెరీ ఒరే చూడండి, ఇక కాపర్ ఇవ్వచ్చు, సిల్వర్ ఇవ్వచ్చు, నికిల్ ఇవ్వచ్చు, అన్ని ఒకటే ఎలిమెంట్. అయాన్స్ మారుతాయి బట్ ఎలిమెంట్ సేమ్ రా. రైట్, వాడు అడిగిన క్వశ్చన్ దీనికి అడిగాడు. సో జాగ్రత్త వినండి ఎలా చేయాలి. వినండి అమ్మా, వెరీ 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 ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇచ్చిన ఏమో ఇది ఒక డిఫరెంట్ మోడల్ రా. ఓకే, మన ఇందరూ చేసిన మోడల్ వేరు, ఇప్పుడు వేరు. రైట్, ఇచ్చిన ఈక్వేషన్ దీని రాయండి, ఈక్వేషన్ రాసుకోవాలి. FE plus 3 నుంచి FE plus 2 రా. FE plus 3 నుంచి FE plus 2 రావాలి. అంటే అది ఇచ్చిన డేటా బట్టి రాసుకుంటాం. ఇక్కడ వచ్చిన దాన్ని బట్టి ప్లస్ 2 ప్లస్ ఎలక్ట్రాన్ అమ్మా. వెరీ 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 ఇంపార్టెంట్. కంగారు పడుతుంది. ఈనాట్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 0.771 V ఇచ్చాడమ్మా. అండ్ సెకండ్ ఏమడిగాడు, FE నుంచి FE ప్లస్ 2 రా. FE నుంచి FE ప్లస్ 2 అంటే FE ప్లస్ 2 ప్లస్ 2 ఎలక్ట్రాన్సే కదమ్మా. FE ప్లస్ 2 ప్లస్ 2 ఎలక్ట్రాన్. FE నుంచి FE ప్లస్ 2 రా. ఓకే, సార్ SRPలు SOPలు అయిన కాదు, ఇక్కడ అన్ని ఒకటే ఇచ్చి ఇలా విడిగా ఇచ్చినప్పుడు ఈ మోడల్ డిఫరెంట్ అమ్మా. ఇలా చేయాలి. ఈనాడు -0.44 ఇచ్చాడు. gives rise to FE. తక్కువని మన వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే, సార్ ఈ ఈక్వేషన్ రివర్స్ చేయండి, యాడ్ చేయండి. ఈ రియాక్షన్ రివర్స్ చేసి చెప్తా వినండి. చాలా మంది చేసిందంటే ఈ రియాక్షన్ రివర్స్ చేస్తే
సార్ ఆటోమేటిక్ గా మీకు రివర్స్ చేస్తే క్యాన్సిల్ అయిపోతే కరెక్ట్గా ఎఫ్పి ప్లస్ 3 ప్లస్ 3 ఎలక్ట్రాన్ గివ్ ప్లస్ ఎఫ్పి అవుతుంది. అంటే దీన్ని రివర్స్ చేసుకుంటే 0.771 ప్లస్ 0.44. సార్ ఆన్సర్ ఇంతే వస్తుంది సార్ గ్యారంటీగా అంటారు. తప్పమ్మా, ఎందుకంటే నేను ఇందాక కూడా చెప్పా, ఈ నాట్ వాల్యూస్ ఇది ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఇంటెన్సివ్ ప్రాపర్టీ అనేది నాన్ ఎడిటివ్ అంటే ఈ రెండు యాడ్ చేయకూడదు. ఓకే, ఈ రెండు యాడ్ చేయకూడదురా, రివర్స్ చేసేసుకుని యాడ్ చేసుకుంటే ఈ నాట్ వాల్యూస్ ఇదే ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే నాటే ఎడిటివ్ ప్రాపర్టీ, యాడ్ చేయకూడదు. కానీ డెల్టా జీ నాట్ చెప్పాను నేను. డెల్టా జీ నాట్ ఏం చెప్పాను? ఇది ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే యాడ్ చేయొచ్చు. యాడ్ చేయండి, డెల్టా G1 డెల్టా G2 కనుక్కుని అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు డెల్టా G వస్తారా, డెల్టా G3. ఓకే, డెల్టా G యాడ్ చేసుకోవచ్చు, కానీ ఈ నాట్ వాల్యూస్ యాడ్ చేయకూడదు. బికాజ్ ఇది ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ ఆర్ నాన్ ఎడిటివ్ అమ్మా, యాడ్ చేయకూడదు. కానీ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ ఆర్ ఎడిటివ్, యాడ్ చేసుకోవచ్చు. అంటే సార్ ఎలా చేయొద్దు సమ్ ఎవరు చేయొద్దు. దాని షార్ట్ కట్ చెప్తాను, మళ్ళీ షార్ట్ కట్ చెప్తాను. సో దీనికి డెల్టా G1 కనుక్కుంటాం. ఎలాగా? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 1, ఒక ఎలక్ట్రానే కదా, ఇంటూ ఎఫ్ వచ్చి 96500 ఇంటూ ఈ నాట్ వాల్యూ చేయొద్దురా, ఎవడు చేయొద్దు ఈ సమ్ము. డెల్టా G2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ టు అటో ఇటో ఇష్టం ఇంటూ 96500 ఇంటూ మైనస్ 0.44. తర్వాత సార్ దీన్ని రివర్స్ చేయండి, అంటే డెల్టా G1 అలాగే ఉంటుంది, సమ్ ఎక్స్ అనేది వస్తుంది. సమ్ ఎక్స్ వస్తుందా, దీని ఒక ఎక్స్ అనుకుందాం, ఈ వాల్యూ వై అనుకుందాం. చేయొద్దు, డెల్టా G1 ఎక్స్. సార్ ఈక్వేషన్ కావాలంటే దీన్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేస్తే డెల్టా G2 వచ్చేటప్పుడు -5, ఈ రెండు యాడ్ చేస్తే ఎక్స్ మైనస్ అంటే సమ్ వై అనుకున్నాం కదమ్మా. రివర్స్ చేసుకోవాలి కాబట్టి మైనస్ చేసుకుని చేస్తాం. బట్ అవన్నీ లాంగ్ ప్రాసెస్, చాలా లాంగ్. కాబట్టి అలా కాకుండా మీ షార్ట్ కట్ చెప్తాను చూడండి. షార్ట్ కట్ అవన్నీ అఫీషియల్ గా, అంటే ముందు డెల్టా G కనుక్కొని అప్పుడు చేసుకున్నాక మీకు వచ్చే వాల్యూ మళ్ళీ డెల్టా G వస్తుంది. ఇక్కడ డెల్టా G నుంచి మళ్ళీ ఈ నాట్ ఆఫ్ సెల్, ఇవన్నీ మన తలకాయ నొప్పి. దానికన్నా షార్ట్ కట్ చూడండి, ఇదే చేయండి, అన్నింటికి సెట్ అయ్యింది. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలరా అంటే ఇచ్చిన ఈ నాట్ వాల్యూస్ ని మల్టిప్లై విత్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ దట్ ఈక్వేషన్ రా. ఆ ఎలక్ట్రాన్స్ ఎన్నైతే ఉన్నాయో దాంతో మల్టిప్లై చేయండి అమ్మా ఫస్ట్. సో అప్పుడు ఈ నాట్ అని చెప్పకూడదురా, సమ్ వాల్యూ అంతే. ఈ నాట్ వాల్యూ అని చెప్పకూడదు, సమ్ వాల్యూ ఏంటంటే అంటే ఈ నాట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0.771. పక్కన పెట్టుకోండి. ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇంటూ 2 రా, మైనస్ 0.44 ఇంటూ 2 లెక్కేసుకో, మైనస్ 0.88 అమ్మ, మైనస్ 0.88 అయిపోయిందా? ఈక్వేషన్ 1 అలాగే ఉంచు, ఈక్వేషన్ 1 అలాగే ఉంచు. అంటే Fe + 3 ప్లస్ ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు Fe + 2. ఈ వాల్యూ కాదు, సమ్ వాల్యూ ఎంత వచ్చిందంటే 0.771. అలాగే సెకండ్ ఈ రివర్స్ ఈక్వేషన్ 2 రా, ఈక్వేషన్ 2 రివర్స్ చేయి. అంటే Fe + 2 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ గివ్స్ రైజ్ టు Fe. రివర్స్ చేసాం కాబట్టి ప్లస్ 0.88 అన్న, ప్లస్ 0.88. ఈ నాట్ వాల్యూస్ కాదు, ఇది సమ్ వాల్యూ అంతే. క్యాన్సిలేషన్ చేసుకుంటే Fe + 3 + 3 ఎలక్ట్రాన్స్ గివ్స్ రైజ్ టు Fe. సో ఈ రెండు యాడ్ చేసుకున్నాం కాబట్టి 1 7 2 14 15 8 2 16 1.61 మీటర్. సమ్ ఏ అనే వాల్యూ, ఈ నాట్ వాల్యూ కాదు, ఏ అనే వాల్యూ. ఇప్పుడు మనం ఏం చేయాలి సార్, ఈ నాట్ వాల్యూ ఎలా తీసుకుంటాం అంటే ఈ వచ్చిన వాల్యూ ఎంతైతే వచ్చిందో డివైడ్ బై ఎలక్ట్రాన్స్. ఫైనల్ ఈక్వేషన్ ఉన్న ఎలక్ట్రాన్స్ డివైడ్ చేయాలి, మనం మెయిన్ ఈక్వేషన్ ఉన్న ఎలక్ట్రాన్స్ తో మల్టిప్లై చేయాలి. మెయిన్ ఈక్వేషన్ ఏమో ఎలక్ట్రాన్స్ తో మల్టిప్లై చేయాలి, మనకు కావాల్సిన ఈక్వేషన్ ఉన్న ఎలక్ట్రాన్స్ తో డివైడ్ చేస్తే we get the answer అమ్మ 0.5 ఎంత వస్తుంది. రైట్, ఇందాక మేము చెప్పాం కదా సార్, డెల్టా G1 కనుక్కుని డెల్టా G2 కనుక్కున్న తర్వాత డెల్టా G3 అలా చేస్తే ఇదే ఆన్సర్ వస్తారా. కానీ ఇది షార్ట్ కట్,
అక్కడ ఈ నాట్ వాల్యూస్ అనకూడదమ్మా. సో చూడండి ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ వాడు ఈక్వేషన్ ఇచ్చేస్తారమ్మా. వాడు ఈ ఈక్వేషన్ మనం రాసుకోవాలి. బేస్డ్ ఆన్ దిస్ వన్ రా FP + 3 నుంచి FP + 2 రావాలి. FP నుంచి FP + 2 రావాలి. ఈ నాట్ వాల్యూస్ రాసుకుంటాం. వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలరా అంటే అక్కడ వచ్చిన ఈ వాల్యూస్ తో ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తో మల్టిప్లై చేయాలమ్మా. అది రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఎలక్ట్రాన్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నా కూడా ఎలక్ట్రాన్స్ తో మల్టిప్లై చేస్తాం. అయిపోయింది. తర్వాత మనకు కావాల్సిన ఈక్వేషన్ వచ్చేటట్టు రివర్స్ చేయాలా, ఏం చేయాలో చూసుకుంటాం. ఆ వచ్చిన ఈక్వేషన్ తర్వాత ఆ వాల్యూలు ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో దాంతో డివైడ్ చేయాలి. 3 steps. ఫస్ట్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ మెయిన్ ఈక్వేషన్ మల్టిప్లై చేయాలి. మనకు కావాల్సిన ఈక్వేషన్ వచ్చిన తర్వాత డివైడ్ బై ఎలక్ట్రాన్స్ అన్నమాట. డివైడ్ బై ఎలక్ట్రాన్స్. వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్ రా. చూసుకోండి ఒక్కసారి. చూసుకున్నాం ఒకసారి. ఎగ్జాంపుల్ ఏముందా? ఎగ్జాంపుల్ ఉండాలి. చూడండి ఇక్కడ ఉంటుంది. మీరు చేస్తారమ్మా, ట్రై చేస్తారు. ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎగ్జాంపుల్ అదే నెగిటివ్ అంటే ఇంకా అందుకనే డెల్టా జీ కాదమ్మా, సమ్ ఎక్స్ వాల్యూ రా, సమ్ ఏ అనే వాల్యూ అంతే. అంతేగాని డెల్టా జీ అనకూడదు, ఏం అనకూడదమ్మా. అనకూడదురా డెల్టా జీ అని, ఏం అనకూడదు. ఓకే రైట్. మీరు చేయండి అమ్మా. ఐరన్ ఇచ్చారా? మీరు చేయండి రా. వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే వాడు FP E0 of FP + 2 FE నుంచి FE ఇచ్చాడు. దట్ ఈస్ ఈక్వల్ టు -0.44 ఇచ్చాడు. అండ్ E0 of FE + 3 through FE, that is equal to -0.036, and they have to calculate E0 of FE + 3 నుంచి FE + 2 క్వశ్చన్ మార్క్ రా. FE + 2 నుంచి FE + 3 నుంచి +2 అడిగారు. సో ఇది ఈక్వేషన్ ఎలాగా చూసుకోండి. మనం చెప్పే మళ్ళీ చేసేయండి చిన్న. అర్థం అవ్వకపోతే నేను చెప్తున్నా వినండి. అర్థం అవ్వకపోతే చెప్పింది వినండి. ఫస్ట్ 1 FE + 2 నుంచి FE రావాలి. అంటే FE + 2 + 2 ఎలక్ట్రాన్స్ గివ్స్ రైజ్ టు FE -0.44 into 2 కూడా తీసుకుంటాం. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 0.88. పక్కన పెట్టు. నెక్స్ట్ FE + 3 + 3 electrons gives rise to FE -0.036 into 3, that is equal to 0.108. మనకు కావాల్సింది ఏంటంటే FE + 3 నుంచి FE + 2 అంటే ప్లస్ ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు FE + 2. ఇది రావాలి. ఇది రావాలంటే ఫస్ట్ ఈక్వేషన్ రివర్స్ చేయాలి. సెకండ్ ఈక్వేషన్ అలాగే ఉంచు. అంటే FE గివ్స్ రైజ్ టు FE + 2 + 2 ఎలక్ట్రాన్స్ సైన్ మార్చాలి కాబట్టి 0.88. సెకండ్ ఈక్వేషన్ అలాగే ఉంచాలి. +3 ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు FE అలాగే -0.108. సో ఈ రెండు యాడ్ చేస్తే ఒక ఎలక్ట్రాన్. సో ఐరన్ క్యాన్సిల్. FE + 3 + ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు FE + 2. అంటే ఆ రెండు యాడ్ చేసామంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్. అంటే 0.88 0 నుంచి 0.108 మైనస్ చేసాం.
దట్ ఈస్ ఈక్వల్ టు 2 7 7 ఇది ప్లస్ ఇది మైనస్ అంటే మనకి మిగిలేది ప్లస్ 7 2 7 8 minus 1 7 సరిపోయింది 0.772 వచ్చింది ఇన్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 1 by 1 తో డివైడ్ చేద్దాం ప్లస్ 0.77 అదైనా మధ్య చూడండి అందరికి వచ్చినట్టుదా అదే నియర్లీ రైట్ వెరీ గుడ్ చాలా మంది చేశారా రైట్ బొమ్మిడి చేశాడు అందరూ చాలా మంది చేశారా ఓకే రైట్ తనుష్ చేశాడు ఓకే శశికరణ్ క్రాంతి ఓకే రైట్ హితేష్ చేశారు మళ్ళీ చాలా మంది చేశారా వెరీ గుడ్ సంతోష్ పృథ్వీ రైట్ వరప్రసాద్ ఓకే ఏఎంసీ కూడా చేశారంటరా ఈనాటికే రా ఈనాటి ఇదే ఈనాటి అన్న ఇంక ఈ అన్న ఒకటేరా శివతేజ చేశాడు జయదేవ్ చేశాడు ఓకే రైట్ వెరీ గుడ్ రైట్ అట్లనేమ్మా నెక్స్ట్ ఒరే ఇంకోటి ఇంపార్టెంట్ మోడల్ ఇంకొక మోడల్ రా ఇంకొక మోడల్ ఓకే అమ్మాయి వాళ్ళు మనకి మొత్తం 4 మోడల్స్ 5 మోడల్ సమ్స్ నేర్చుకున్నారా మనం ఓకే కాన్సన్ట్రేషన్స్ వేరు ఇచ్చేసి ఈ సెల్ కనుక్కోవటం ఈ సెల్ ఫస్ట్ స్టార్టింగ్ చెప్పిందిరా స్టార్టింగ్ నిఖిల్ క్లోరిన్ చెప్పింది అదొకటి నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాము కేసీ కనుక్కోవటం రా ఈ నాట్ ఆఫ్ సెల్ ఇచ్చేసి కేసీ కనుక్కోవాలి డైరెక్ట్ ఫార్ములా అలాగే మనకి డెల్టా జీ ఇచ్చి అంటే కేసీ ఇచ్చి ఈ నాట్ ఆఫ్ సెల్ ఇచ్చి డెల్టా జీ ఈ సెల్ ఈ నాట్ ఆఫ్ సెల్ ఈ సెల్ కనుక్కోవడం ఒకటి ఈ నాట్ ఆఫ్ సెల్ ఇచ్చి మన ఇది కేసీ కనుక్కోవటం ఒకటి అలాగే డెల్టా జీకి ఈ నాట్ ఆఫ్ సెల్ ఒకటి కనుక్కోవటం నాలుగో మోడల్ వచ్చేటప్పటికల్లా కొంచెం ఇబ్బందిగా ఈ నాట్ ఆఫ్ సెల్ కి అండ్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అమ్మ ఈ నాట్ ఆఫ్ సెల్ కి సాల్యుబిలిటీ ప్రొడక్ట్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ కనుక్కోవటం ఎలాగా రైట్ ఎలా చూడమ్మా వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ ఈ నాట్ ఆఫ్ సెల్ and KSP. E naught of cell is equal to 0.059 by n. ఇందాక log KC అనుకున్నాం instead of log KC we can write KSP. We can write KSP. ఇందాక చెప్పాను E naught of cell is equal to 0.059 by n into log of KC. And what do you mean by E naught of cell? E naught of cell is equal to E naught of cathode minus E naught of anode అని చెప్పాను ఇక్కడ E naught of cathode minus E naught of anode. But here ఇది కాదు E naught of cell అంటే ఇది కాదు ఇక్కడ ఓకే ఎలాగా అంటే E naught of cell ఎలా తెచ్చుకుంటాం సార్ అంటే E naught of cell సాల్ట్ కదా మనకి ఇక్కడ KSP అంటే సాల్ట్ గురించి మాట్లాడేది ఈ నాట్ ఆఫ్ సెల్ట్ అమ్మ ఈ నాట్ ఆఫ్ సాల్ట్ అంటే మనకి ఈ విధంగా రావాలి ఈక్వేషన్ రావాలంటే ఈ నాట్ ఆఫ్ సెల్ కి ఇలా తెచ్చుకోవాలి సాల్ట్ గివ్స్ రైస్ టు క్యాటియన్ ప్లస్ యానియన్ ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థమైందిరా నీకు ఇలా తెచ్చుకోవాలి ఈక్వేషన్ మనకి ఇచ్చిన సాల్ట్ దీన్ని ఈ నాట్ ఆఫ్ సాల్ట్ రా ఈ నాట్ ఆఫ్ సాల్ట్ తెచ్చుకుంటాం ఈ ఫామ్ లో వచ్చేటట్టు చేసుకుని ఈక్వేషన్ ని రాసుకుంటాం సమ్ చెప్తే అర్థమైందిరా ఓకే ఇలా చెప్తే అర్థమవుతుంది ఒక మోడల్ సమ్ చెప్తే డెఫినెట్లీ వీ కెన్ గెట్ ద ఆన్సర్ ఎలా చేయాలి ఏంటి అని రైట్ ఎలాగా చూడండి ఒకసారి వాడి క్వశ్చన్ కూడా చూడమ్మా క్వశ్చన్ అర్థమైతే అప్పుడు అర్థమైందిరా రైట్ ఎలాగంటే क्वेश्चन है చూడండి ఇలాగా AgCl solid plus electron gives to Ag solid plus Cl minus then E naught value వచ్చి plus 0.223 input equation Ag plus electron gives rise to Ag3
AG solid E naught reduction plus 0.80 V plus 0.80 V, and they ask to find out KSP of AGCL. KSP of AGCL అడుగుతాడు సార్. ఇప్పుడు ఇందాక చెప్పింది ఒకటిరా, మళ్ళీ ఈ మోడల్ ఒకటి. సో కంగారు పడుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సిన పని ఏంట్రా అంటే, సార్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఆఫ్ AGCL అడిగారు. సార్ AGCL సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అడిగితే మనం ఎలా రావాలి ఈక్వేషన్? AGCL gives rise to AG ప్లస్ CL మైనస్ తెచ్చుకోవాలి. ఇది మన లెక్క. ఇది ఈ ఫామ్ లో రావాలి ఎప్పుడైనా సరే. KSP కనుక్కోమన్నప్పుడు సాల్ట్ gives rise to cation ప్లస్ anion. ఫస్ట్ ఈక్వేషన్ ఎలా ఉంది చూడు, సాల్ట్ ఉందిగా, కరెక్ట్ గా ఉంది కాబట్టి అలాగే రాసుకో. ఫస్ట్ ఈక్వేషన్ అలాగే రాసుకో. AGCL plus electron gives rise to AG plus AG plus EL minus E naught value 0.22 liter. కానీ మనకి AG plus అటు ఉండాలి, ఎందుకంటే AG plus అటు వస్తేనే కదా మనకి ఫామ్ వచ్చేది ప్లస్ CL మైనస్. కాబట్టి ఈక్వేషన్ రివర్స్ చేయండి. AG gives rise to AG plus electron minus 0.80 minus 0.80. ఇప్పుడు నుండి AG solid electron cation. సో మనకు వచ్చేది AGCL gives rise to AG plus CL minus. ఇందాక ఈ నాట్ వాల్యూ కలపొద్దని చెప్పా, ఇక్కడ కలపచ్చు. ఈ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అనుకున్నప్పుడు కలపచ్చమ్మా. అందుకనే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్, అందుకని అన్ని మోడల్ చెప్పుకుంటున్నా. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 0.58 అనుకుంటా. 0.58 ఇందాక చెప్పిందాము ఈ నాట్ వాల్యూ కలపొచ్చారని చెప్పాను, కానీ ఇప్పుడు ఇక్కడ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అప్పుడు కలపచ్చు. అందుకనే నేను ఈ నాట్ ఆఫ్ సెల్ బెటర్ టు రైట్ దాట్ ఈ నాట్ ఆఫ్ సాల్ట్ రాయటం బెటర్ అమ్మా. ఈ నాట్ ఆఫ్ సాల్ట్ రాయటం బెటర్. ఈ నాట్ ఆఫ్ సెల్ అంటే మళ్ళీ మీరు డౌట్ అవుతుంది. లెట్ us take it as ఈ నాట్ ఆఫ్ సాల్ట్. ఈ నాట్ ఆఫ్ సాల్ట్ రాయటం బెటర్ అంటే ఇప్పుడు కలపాలి. ఇంకొంచెం కదా, ఇవి ఈ నాట్ ఆఫ్ సాల్ట్ అనుకుంటున్నాం. ఈ నాట్ ఆఫ్ సాల్ట్. సో మైనస్ 0.59 is equal to 0.059 by n అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ 1 into log of KSP. log of KSP. Therefore log KSP is equal to minus 0.58 divided by 0.059. ఆ వాల్యూ వచ్చి యాంగిల్ అనుకుంటే KSP వస్తుంది. సో ఇది మనం చేసే విధానం. సో ఇందాక చెప్పేటప్పుడేమో అంటే ఐరన్ అక్కడ ఈనాడు వాల్యూ కలపకూడదు, కానీ ఈనాడు వాల్యూ కలపచ్చు. ఓకే, అక్కడ డిఫరెంట్ మోడల్ కాబట్టి ఆ మోడల్ వేరు, ఈ మోడల్ వేరు. సో ఎప్పుడైనా సరే KSP కనుక్కోమన్నారంటే కంపల్సరీ సాల్ట్ యూజ్ చేస్తూ వచ్చేటట్టు వాడు కానీ ఇక్కడ విశ్లేషించి రాసుకోవాలి కదా. సో కంగారు పడుతుంది కొంచెం ఒకసారి మళ్ళీ. ఓకే రైట్ రైట్ 1259 కదా. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆల్తాఫ్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఇన్ని ఒకటే కదమ్మా. ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ నుంచి ఒకటే వచ్చింది కాబట్టి ఆ ఒక్క ఎలక్ట్రాన్ డివైడ్ చేయాలి. కొన్నిసార్లు సందర్భంలో 2 వచ్చినాక 2 వేసుకుంటారు. సార్ KSP వచ్చింది అనుకోరా, సార్ KSP సమ్ ఒక 16 వచ్చింది అనుకుంది. ఉంటే లెక్క. ఫర్ ఎగ్జాంపుల్ 4 into 10⁻⁻8 వచ్చింది KSP 10 వచ్చింది. కానీ అడిగింది కాన్సన్ట్రేషన్ ఆఫ్ AG ప్లస్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ AG ప్లస్ అంటే సాల్యుబిలిటీ కదరా, అంటే KSP AB టైప్. ఇది AB టైప్ అంటే KSP is equal to S square. S is equal to root of KSP. ఓకేనా? అలాగా ఓకేనమ్మా. ఇంకొంచెం చెప్తాను రేపు, ఇంకా డెప్త్ చెప్తాను దీనికి. రైట్, ఇది 2 into 10⁻⁻⁷ రైట్. అలాగా ఓకేనరా. సమ్స్ ఇలా చేయాలి. రేపు ఇంకా మోడల్స్ ఉంటాయి మరి. రేపు కూడా వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్స్ రేపు కూడా. రైట్ అమ్మా. ఓకే బైరా. KC సేమ్ రే లోకేష్ ఎవరో మరి సంథింగ్ మర్చిపోయాను. రే KC తీసుకుంటే ఈ నాట్ ఆఫ్ సెల్
ఫార్ములా ఒకటేలే ఒకటే, కానీ సాల్ట్ అంటారు, క్రిజినాట్ ఆఫ్ సెల్ అంటారమ్మా. రెండు ఒకటే ఫార్ములాస్. నెక్స్ట్ ఓకేనమ్మా. వెంకట్ ఏంట్రా డౌట్ ఏంటమ్మా? వంశీ ఓకే రా, దట్స్ ద ఎండ్ ఆఫ్ ది టాపిక్. ఓకే రైట్, లెసన్ అయిపోయింది. మనకి మీరు ఒక డౌట్ అడిగారా, చూడండి ఒక డౌట్ అడిగాడు, దానికి చెప్తున్నా. మామూలుగా లెసన్ అయిపోయింది. మామూలు క్వశ్చన్ ఏంటంటే (118 millivolts per hydrogen electrode) ఇచ్చాడ్రా. క్యాలిక్యులేట్ H+ కాన్సన్ట్రేషన్ కనుక్కోమన్నారమ్మా. ఓకే సార్, హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ కి ఏం చెప్పాను? E = 0.059, ఓకే 0.059 into log H+. log H+. హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ కి ఫార్ములా ఇదిరా. ఓకే, ఒకవేళ మైనస్ ఇచ్చాడే అనుకుందామమ్మా. ఓకే, మైనస్ ఇచ్చాడనుకో, -118 మిల్లీవోల్ట్స్ అంటే మనకి వోల్ట్స్ లో మార్చుకోవాలిరా. 10⁻³ మరి 0.059 ని 59 × 10⁻³ రాసుకోవచ్చారా, ఇంటూ log x అనుకుందామమ్మా. log x దట్ ఈజ్ ఈక్వల్ టు -2 రా. log x అంటే log H+ = -2, H+ = log అంటే యాంటీ లాగ్ అయింది, దట్ ఈజ్ ఈక్వల్ టు 10⁻² రా. 10⁻² అయిద్దమ్మా. అదే ఓకే అదే దాన్ని. నెక్స్ట్ ఓకే రా, రైట్ అమ్మా. రే యాంటీ లాగ్ వంశీ చూసుకోవాలిరా, చాలాసార్లు చెప్పాను రా చిన్నడా, యాంటీ లాగ్ చాలాసార్లు చెప్పాను. తనుజ్ గారి దగ్గర ఆడు స్క్రీన్ షాట్ తీసుకున్నాడు ఆ రోజు 4. ఓకే రైట్, ఆబ్జెక్ట్ పెడతానమ్మా. ఓకే బయట మోడల్స్ పెడతానమ్మా, ఈ విషయంలో పెడతాను. మళ్ళీ నేను కొన్ని మోడల్స్ కవర్ అవుతాయి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ రా, మిస్ అవ్వద్దు ఎవ్వరు. ఓకేనమ్మా, బయట